హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిన్న పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగిందండి. దీనిలో తెలుగు వారికి ఆరుగురికి పద్మశ్రీలు వచ్చాయి కదా. సో అవన్నీ నిన్న ఇచ్చారు. దేశవ్యాప్తంగా తొలి విడతలో 66 మందికి పద్మ అవార్డులు ఇచ్చారు. పద్మవిభూషణ్ అందుకున్న వైలిన్ విద్వాంసరాలు ఎన్ రాజం, పద్మశ్రీలు స్వీకరించిన 6 తెలుగు ప్రముఖులు. సో అది ప్రముఖంగా వేశారు ఈనాడులో, అది చూడొచ్చు. తర్వాత కోటి పరిశ్రమలని నిన్న విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ జరిగింది. సో దీనిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అండ్ అధికారులు అందరూ పాల్గొని రాష్ట్రంలో ఇంటికో పరిశ్రమ లెక్క మొత్తం 1 కోటి పరిశ్రమలు ఉండాలి అనేది లక్ష్యం అని సీఎం గారు చెప్పారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే, అందుకు అనుగుణంగా కార్యాచరణ. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో చంద్రబాబు వ్యాఖ్యలు. కలలు కనండి, సాకారం చేస్తాం. రాష్ట్రంలో 3 వర్గాలు కీలకమైనవి: టీనేజర్లు, జెన్ ఆల్ఫా, జెన్ జీ. అయితే ముగ్గురి ఆలోచనల్లోనూ తేడా ఉంటుంది. చిన్నప్పుడే సెల్ ఫోన్ అలవాటైంది కాబట్టి టీనేజర్లు అప్పుడే కొత్త ఆవిష్కరణలపై ఆలోచనలు చేస్తున్నారు. మీకు కావాల్సిన స్కిల్, రంగం, ఆశలు ఏమిటో చెప్పండి, ఏ విధంగా చదువుకుంటారో చెప్పండి, మీ కలలు నిజం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని సీఎం గారు చెప్పారనమాట. సో అది ప్రధానంగా ఈనాడులో హైలైట్ చేశారు. ఇది బాగుంది కదా, ఇంటికో పరిశ్రమ. సో మొత్తం మీద 1 కోటి పరిశ్రమలు, అది బాగా టెంప్టేషన్ ఫిగర్ అనమాట. సో యువత కళల్ని సాకారం చేస్తామని, జెన్ జీ, జెన్ ఆల్ఫా చదువులకు అండగా ఉంటామని సీఎం గారు చెప్పిన అంశాన్ని ఇక్కడ కూడా హైలైట్ చేశారు, ఆంధ్రజ్యోతిలో కూడా. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తూ అక్కడ పార్టీ నాయకులతో కీలక వ్యాఖ్యలు చేశారండి. మొదటంతా గోదావరి ఘాట్లు పరిశీలించారు, పుష్కరాల ఏర్పాట్ల మీద రివ్యూ చేశారు, వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటని అడిగారు. దాని మీద చాలాసేపు రివ్యూ అనంతరం పార్టీ పరంగా పార్టీ నాయకులతో, కార్యకర్తలతో రివ్యూ పెట్టి కీలకమైన వ్యాఖ్యలు, చాలా అంశాల మీద మాట్లాడారు ఆయన. సో పార్టీకి నేనే కమాండర్, వ్యూహం నాదే, అందరూ పాటించాల్సిందే. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకే కూటమి కట్టాం. చిన్న చిన్న సమస్యలకు గొడవలు పడతామా? ఇబ్బందులు భరిస్తా, చేయి దాటిపోతే సహించను. నేరస్తులను జైలుకు పంపాలని కోర్టులకు మేము చెప్పాలా? అరెస్ట్ చేయిస్తారనే సెంటిమెంట్ చూపించి సీఎం అవ్వాలనుకుంటున్నారేమో జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ప్రొఫెసర్ నాగేశ్వర గారి అంశం మీద కూడా ఆయన మాట్లాడారు. యాక్చువల్లీ నాగేశ్వర గారు అంటే నాకు గౌరవమే, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను. కానీ నేను అమిత్ షా గారితో మాట్లాడింది ఏమైనా ఆయన పక్క నుండి విన్నాడా అని ఆయన మీద ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్స్ చేస్తూ, తమిళనాడులో విజయ్కి అంతా సాఫీగా జరిగింది, వాళ్ళు హోలోగ్రామ్తో పోస్టర్లు పెట్టుకొని గెలిచేశారు. సో మన దగ్గర పరిస్థితి లేదు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే నా పార్టీ కార్యకర్తలు కూడా నాకు ఏకాభిప్రాయంతో సహకరించరు. సో అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది అనేటట్టు అనేక అంశాల మీద, తమిళనాడు ఎన్నికల మీద, ప్రొఫెసర్ నాగేశ్వర అంశం మీద, కూటమిలో విభేదాల మీద, కార్యకర్తల పనితీరు మీద, అన్ని అంశాల మీద ఆయన చాలాసేపు మాట్లాడారండి. అది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. ఇక భరించను, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవు. పవన్, దారిని పోయే ప్రతి ఒక్కరూ రాళ్ళేద్దామంటే ఊరికే ఉండం. జగన్ జైలుకు పోవాలని కోరానట. అమిత్ షా క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకు వెళ్తే జనసేన ఎదుగుతుందా? క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా? కోర్టులకు జడ్జీలకు తెలియదా? అది నన్ను, అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానపరచడమే. బీజేపీ వాళ్ళు కూడా ఖండించకపోవడం బాధేసింది. పవన్ను ఏమైనా అనేయచ్చు, మనం ఏదైనా అంటే కులం, ప్రాంతం గుర్తొచ్చేస్తాయి. ఇష్టానుసారం మాట్లాడితే మాకు కోపాలు రావా? అభిమానులందరూ ఏకతాటిపైకి ఉండడంతో తమిళనాడులో ఒక హీరో సీఎం అయ్యాడు. ఇక్కడ సినిమా పరంగా ఇష్టపడ్డ పాలిటిక్స్లో కులం వచ్చేస్తుంది. కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుంటా, ఒక పార్టీ కోసం కాదు, 5 కోట్ల మంది కోసం భరిస్తా. కార్యకర్తలతో భేటీలో పవన్ కళ్యాణ్ గారు. సో అనేక అంశాల మీద ఆయన చాలాసేపు మాట్లాడారు. కీలకమైన అంశాలను కుండబద్దలు కొట్టేలా మాట్లాడారు. పార్టీలో ఇటువంటి ఉపేక్షించమని చెప్పారు. సో అది 2 పత్రికల్లో హైలైట్ చేశారు. ఇక పెట్రోల్ ధరలు నిన్న మూడోసారి, ఈ గత 10 రోజుల్లో నిన్న 3వ విడతలో పెట్రోల్ మీద ₹2.61, డీజిల్ మీద ₹2.71 పెంచారు. దీంతో రాష్ట్రంలో పెట్రోల్ ధర ₹118కి చేరింది. ఇది ముగింపు కాదు, ఇది ఇంకా మధ్యలో ఉంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది.
సో దాన్ని కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. మళ్ళీ భారీగా పెట్రోబాదుడు. లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71, 2 వారాల్లోపై 4వసారి పెంచిన వైనం. మొత్తంగా లీటర్కు 7.5 పెరుగుదల. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గిన రోజే దేశంలో భారీగా పెంపు. ధరలు పెంచే మనిషి మళ్ళీ బాదారు రాహుల్. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికే మోదీ సర్కార్ పెట్రోల్ చల్లుతోంది ఖర్గే. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇక వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు భారీగా అక్రమాస్తులు. అన్ని అక్రమాస్తులు ఉన్నాక ఆయన ఇంక చిన్నప్పన్న ఏంటి, పెద్దప్పన్న అయిపోయాడు. చిన్నప్పన్న పెద్దప్పన్న అయ్యాడోయ్. రుషికొండ, పరవాడ, తగరపోలస, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన స్థలాలు, నివాసాలు, వాటి విలువ 10 కోట్లలోనే వైకాపా హయాంలోనే కొన్నట్లు నిర్ధారణ. చిన్నప్పన్న అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు. జూన్ 8 వరకు రిమాండ్. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పన్నే. ఇంక చిన్నప్పన్నని రాయొద్దు, పెద్దప్పన్నని రాయండి. పెద్దోడైపోయాడు. ఇన్ని కోట్ల ఆస్తులు పోగేసాక ఇంకా చిన్నప్పన్నే అంటే. సో అతను కూడా పొలిటీషియన్ అయిపోయినట్టే, రెగ్యులర్ పొలిటీషియన్ అయిపోయినట్టే. వైసీపీలో జాయిన్ అయిపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి అన్ని అర్హతలు ఆయన సమకూర్చుకున్నాడు. సో తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు కుదురు చిన్నప్పన్న వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తొచ్చింది. 2019 అక్టోబర్ 16 నుంచి 2024 జూన్ 1 వరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ అధికారి హోదాలో నెలకు 75,000 వేతనంతో పనిచేసిన చిన్నప్పన్న విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన రుషికొండ, పరవాడ, తగరపోలస వంటి ప్రాంతాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో కోట్లు విలువ చేసే ఆస్తులు కొన్నట్టు తేలింది. ఇవే కాకుండా షేర్ మార్కెట్లోనూ లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించింది. చిన్నప్పన్నపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, సంబంధికుల నివాసాల్లోనూ గత 2 రోజులుగా సోదాలు నిర్వహించారంట. సో ఇటువంటి వ్యక్తిని వైవి సుబ్బారెడ్డి గారు పిఏగా పెట్టుకొని స్వేచ్ఛనిచ్చారనమాట. అప్పటి వరకు పిఏగా ఉన్న కాంతారెడ్డి ఇలా చిలకొట్టుడు కొడుతున్నాడని చెప్పి అతన్ని తీసి చిన్నప్పన్న పెట్టితే ఈయన అంతకన్నా పెద్ద చిలకొట్టుడు కొట్టాడు. ఎలా కొట్టుడే ఇది ఏకంగా. ఇక గుణపాఠాలు నేర్చుకోరా, పర్యవేక్షణ కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి? నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆగ్రహం వ్యక్తం చేయాలి. 1-2 కీలక వికెట్లని పడదోయాలి, లేపేయాలి. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం పదే లీకేజ్ అవుతుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందనమాట. తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైఫల్యాల నుంచి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ గుణపాఠాలు నేర్చుకోవడం లేదంటూ జస్టిస్ పిఎస్ నరసింహ, అలోక్ ఆధార ధర్మాసనం సోమవారం మండిపడింది. కీలకమైన వికెట్లు లేపేయాలి. వాళ్ళు లీక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తున్నారు? పేపర్ లీక్ అవ్వలేదు, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయి అని చెప్తున్నారు. తప్పించుకోవడానికి చూస్తున్నారు. 23 లక్షల మంది ఆవేదన అది. ఇక జగన్ తాత రాజారెడ్డి అక్రమ మైనింగ్తో దోచేశారు. స్మారక చిహ్నంగా ప్రకటించిన ప్రాంతంలోనే ఏపీఎండీసీతో కలిసి 25,000 టన్నుల వెరైటీస్ తరలించారు. 35 ఏళ్ల క్రితమే ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో చర్చ. సభా సంఘాన్ని నియమించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్ దొంగతనం జరిగిందని తేల్చిన సభా సంఘం. నాటి అసెంబ్లీలో చర్చ, సభా సంఘం నివేదికలను విడుదల చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటే పెట్టారు. ఆ 4 రోజుల నుంచి టీడీపీ వాళ్ళు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. కొత్త విషయాలు చెప్తూనే ఉన్నారు. 1962లో రాజారెడ్డి గారి మీద రౌడీ షీట్ నమోదైందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు ఎవరికీ తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టాక టీడీపీ నాయకులు అది వెల్లడించారు. అండ్ ఎంతమందిని చంపారు, ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు, ఎంతమంది మీద బాంబులు వేశారో కూడా ఈ మధ్య బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది తాజాగా మరో అంశం. నాటి సభా సంఘమే చెప్పిందంట రాజారెడ్డి గారు అక్రమ మైనింగ్తో దోచేశారు అని. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు క్లియర్గా అప్పుడు జరిగినవన్నీ ఆధారాలతో సహా, అప్పుడున్న డాక్యుమెంట్లతో సహా వివరించారనమాట. చెప్పానుగా, వైసీపీ వాళ్ళు లేపి తన్నించుకున్నారు పాపం. ఏదో సచ్చీలులాగా అన్నీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. వీళ్ళందరూ రోజు కూడా బయట పెడుతున్నారు. ఇక అయిన వారి భూములే తీసుకునేలా టీడీఆర్ కుంభకోణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లీల. పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు నకిలీ రికార్డు సృష్టి. కాకినాడలో విద్యుత్ సబ్స్టేషన్ ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ కోసం భూసేకరణ ముసుగులో అవకతవకలు. ద్వారంపూడి అధికారులపై క్రిమినల్ కేసు, చర్యలకు విజిలెన్స్ విభాగం సిఫార్సు. పాపం ఈ రాష్ట్రంలో ఏమైనా కరెక్ట్గా పనిచేస్తున్నారంటే ఓన్లీ విజిలెన్స్ విభాగం వాళ్ళే. అఫ్కోర్స్ అందులో కూడా ఉన్నాయి, కానీ వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల మీద చూడండి. కొడాలి నాని గారి నియోజకవర్గంలో మట్టి తవ్వకం మీద
బినామీ పేర్లతో దోచేశారు, సంబంధం లేని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి దోచేశారని చెప్పి విజిలెన్స్ గత ఏడాది నివేదిక ఇచ్చింది. ఇప్పటికీ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా. గన్నవరం నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయి అని చెప్పి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నప్పుడు. ఇప్పటికీ దాని మీద రికవరీ చేయలేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించేది రికవరీ చేయొచ్చు, ఏమీ లేదు, వదిలేశారు. పాపం విజిలెన్స్ వాళ్ళు అప్పుడు జరిగిన అవినీతిని బయట పెడుతూనే ఉన్నారు తప్ప ప్రభుత్వం అంతకుమించి సీరియస్గా వెళ్ళట్లేదన్నమాట. ఇక జూన్ 5న 10వ తరగతి ఆంగ్ల భాష పరీక్ష. ఓకే. అమరావతిపై తప్పుడు ప్రచారం మానుకోవాలి. వైకాపా అధినేత జగన్కు పురపాలక శాఖ మంత్రి నారాయణ హితవు. మద్యం కుంభకోణం కేసులో ప్రైడ్ ఇన్ఫ్రాకాన్కు ఈడీ నోటీసులు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్లో డైరెక్టర్గా ఉన్న కేసినేని చిన్ని సతీమణి జానకలక్ష్మి, రాజకేశరెడ్డి వాళ్ళకి ఈడీ నోటీసులు ఇచ్చిందనమాట, హైదరాబాద్లో విచారణకు హాజరవ్వాలని. సో ఎటూ తేలని ఒప్పందం, సుదీర్ఘంగా సాగుతున్న అమెరికా ఇరాన్ చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయని ట్రంప్. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్, సమస్య పరిష్కారానికి పీసీబీ నుంచి 100 కోట్లు. ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహించి దేశానికి సందేశం ఇద్దాం. రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన అంశాల మీద చెప్పారు. ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహిస్తారంట. 100 కోట్లు కాలుష్య నివారణ కోసం 100 కోట్లు పీసీబీ నుంచి ఇవ్వడానికి కూడా రెడీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న. ఇక నా తల్లిదండ్రుల ప్రాణాలకు రక్షణ కల్పించండి. కలెక్టరేట్లో అనంత శ్రీరామ్, ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ నిన్న కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రుల ప్రాణాలకు రక్షణ కల్పించండి అని చెప్పి. చేగొండి హరిరామ జోగయ్య గారి కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్రావు నుంచి ముప్పుందేమో బహుశా. వాళ్ళు ఏదో స్థలం ఆక్రమించారని స్థలం గొడవలు ఉన్నాయి వాళ్ళకి. ఇక మాచర్లలో అర్ధరాత్రి రగడ, తెదేపా నాయకుల ఇళ్లపై రాళ్ల దాడి, 22 మందిపై కేసు నమోదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొంతవరకు పర్లేదు, కూటమి వచ్చాక, కానీ మాచర్లలో ఈ మధ్య మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ రాలేదు. ఇక క్యూ లైన్లో నిరీక్షణకు చెక్, శ్రీవారి భక్తులకు రీఎంట్రీ సదుపాయం, వేసవి రద్దీలో సామాన్యులకు వరట, సర్వదర్శనం టోకెన్ ఉన్న వారికి అవకాశం. అన్నాడీఎంకే 3 ఎమ్మెల్యేలు రాజీనామా, అధికార టీవీకే పార్టీలో చేరిక. ఆరోగ్యాంధ్ర సాకారానికి మేధోమథనం, నేడు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థల వ్యూహాత్మక సదస్సు. ఇది చూడండి, మంచినీటి సమస్య చెబితే చెంపదెబ్బలు, సొంత పార్టీ కార్యకర్తపై కావలి ఎమ్మెల్యే జులుం. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ఒక గ్రామంలో పర్యటించినప్పుడు గ్రామస్తులు 15 మంది కలిపి వెళ్ళి మంచినీటి సమస్య గురించి చెప్దామని ఉదయం 7:30 నుంచి వెయిట్ చేశారంట. ఆయన 11 గంటలకు వచ్చారంట. వస్తే ఓ కార్యకర్త మంచినీటి సమస్య గురించి చెప్తే అది వినిన తర్వాత ఏదో చేస్తాంలే చూద్దాంలే అని చెప్పాల్సిన ఎమ్మెల్యే అతన్ని చెంప మీద కొట్టాడంట. నువ్వు ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అని. ఇటువంటి ఎమ్మెల్యేలను ఏం చేయాలండి? ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయొద్దా? ఏం చేస్తారు తెలుసా? దీని మీద పల్లా శ్రీనివాసరావు గారు పిలిపించి మాట్లాడతారు. ఆయన ఏదో వివరణ ఇస్తాడు, మరోసారి ఇది జరగదు అని. అంతే, అయిపోయింది అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం చేయట్లా. ఆ ధీమనే ఎమ్మెల్యేల్లో ఉంది. ఏముందిలే, మా దగ్గర ఒక వివరణ తీసుకుంటారు, అంతకుమించి ఏం చేస్తారులే అనే ధీమాతో వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళని ఏం చేయలేకపోతున్నారు అనమాట. అందుకే వీళ్ళు బరితెగిస్తున్నారు. సో ఈనాడు ముగిసింది. సాక్షిలో చూసుకుంటే మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. మీ సుపుత్రుడి శాఖ లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపెడుతున్నారు? కోర్టులో పిటిషన్ వేయండి జగన్మోహన్ రెడ్డి గారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో డిఎస్సీలో అక్రమాలు జరిగితే కోర్టుల్లోనే పిటిషన్లు వేశారు. సొంత మీడియాలో వార్తలు రాయించుకోవాలా? సొంత మీడియాలో సాక్షిలో నిన్నొక వార్త, మొన్నొక వార్త, నిన్న మీరు ట్వీటు, ఈరోజు మళ్ళీ సాక్షిలో మరో వార్త. ఎందుకు రోజుకొక వార్త? కోర్టులో పిటిషన్లు వేయండి. కోర్టులో పిటిషన్లు వేస్తే కోర్టులు అస్సలు ఉపేక్షించవు. డిఎస్సీల మీద కోర్టులు గతంలో అనేక తీర్పులు ఇచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ కోర్టులో పిటిషన్లు వేసి ప్రూవ్ చేయండి. అప్పుడు ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది మీరు నిజంగా ప్రూవ్ చేస్తే. ఎందుకు సొంత మీడియాలో ఈ వార్తలు, సొంత పేజీల్లో సోషల్ మీడియాలో బురజల్లుళ్ళు? సో కోర్టులో పిటిషన్ వేసి నిరూపించండి. అప్పుడు గట్టిగా తగులుకుందాం ప్రభుత్వానికి. మీతో పాటు నేను కూడా గలమెత్తా గట్టిగా. ఎందుకంటే దాదాపుగా అప్లై చేసిన 7 లక్షల మంది అభ్యర్థులకు అన్యాయమే కదా పేపర్లు లీక్ అయితే. ఇక గొంతెండుతోంది బాబు, నీరు బేజారు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యకు నీళ్లు వదిలిన బాబు సర్కారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోనే అధికారుల ప్రణాళికలు. మే నెల ముగిసిపోతున్నా నిధులు విడుదల చేయని ప్రభుత్వం. సమస్య పరిష్కారానికి అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఆందోళనలు.
నిజమే, ఒకవైపు నీటి సమస్య, తీవ్రమైన నీటి ఎద్దడి కొన్ని ప్రాంతాల్లో, మరోవైపు విపరీతమైన కరెంటు కోతలు. విపరీతమైన కరెంటు కోతలు అనమాట, ఎక్కడికక్కడ అప్రకటిత కరెంటు కోతలు. అది కూడా రాసినట్టున్నారు సాక్షిలో, రాయలేదు, లోపల ఎక్కడో రాశారేమో, కానీ కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆకాశానికి ఇంధన రేట్లు పెరిగాయి. పటిష్టంగానే ఆర్థిక వ్యవస్థ అంటండి. మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ గారు చెప్పారు, పటిష్టంగా ఉందంట. ఒకవైపు రూపాయి విలువ పతనం అవుతున్నా పటిష్టంగా ఉంది, ఒకవైపు ద్రవ్యోల్బణం పరిస్థితి బాగా అయినా పటిష్టంగానే ఉంది, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా అయినా పటిష్టంగానే ఉంది, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి అయినా పటిష్టంగానే ఉంది. మధ్యతరగతికి 3 నెలల కింద మధ్యతరగతి వాడికి నెలకు 30,000 ఖర్చు అయితే ఇప్పుడు 40,000 ఖర్చు పెరిగింది. ఒక 25 to 30% ఖర్చు పెరిగింది. అయినా సరే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందంట. మనం డప్పు మనమే కొట్టుకోవాలి. ఇక రంగా చంద్రబాబే సూత్రధారి, వంగవీటి నరేంద్ర గారు పార్టీ మీకు స్క్రిప్ట్ ఇచ్చిందా నిన్న మాట్లాడమని. అయితే ఈరోజు ఈయన మాట్లాడతారు, రాధా గారు మాట్లాడతారు మీకు కౌంటర్గా. ఇక పెద్ద పెద్ద మాటలు వద్దు, వైఎస్ జగన్ విమర్శించే స్థాయి బీటెక్ రవికి లేదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హితవు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చంద్రబాబుకు చెప్పండి. మీ ప్రభుత్వ నిర్వాహకం గురించి ప్రజలందరికీ అర్థమైంది, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని అవినాష్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని కూడా రాశారు. ఇక టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి ఈడీ షాకు, అది చెప్పుకున్నదే పద్మ పురస్కారాల ప్రధానోత్సవం. సో ఇవన్నీ సాక్షి అంశాలండి, పక్కన పెడదాం. అంటే మొబైల్ నుంచి చేస్తున్నాను కదా, అందుకని కొంచెం షార్ట్కట్లో స్పీడ్గా చేస్తున్నా. ఇక చీప్ లిక్కర్లో కక్కుర్తి, అధికారుల వసూళ్లు, డిమాండ్ క్యాష్ చేసుకుంటూ 99 బ్రాండ్లపై వసూలు, ప్రభుత్వ అసలు ఉద్దేశానికి తూట్లు. 99 రూపాయలకి 99 రూపాయలు ఏం చేస్తున్నారు, షాపుల్లో లేవని చెప్పి అవన్నీ బెల్ట్ షాపులకి ఇచ్చేస్తున్నారు. ఆ బెల్ట్ షాపుల వాళ్ళేమో ఆ 99 రూపాయలది 140కి అమ్ముతున్నారు. పోనా 140, 150 క్వార్టర్ షాపులకి వెళ్ళి కొందామంటే అదేమో దూరం ఉంటుంది. కాబట్టి ఈ చీప్ లిక్కరే బెల్ట్ షాపుల్లో 130, 140 అలా అమ్ముతున్నారు, కొంటున్నారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. ఇక తిండి పెట్టిన యజమానినే చంపారు, అతను ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన వైఎస్ కుటుంబం మొదలు పెట్టిందే వాళ్ళు. సీమ సంపదను దోచేశారు. మంగంపేట మైన్స్ నుంచి భారతీయ సిమెంట్స్ దాకా అంతా అక్రమ సంపాదనే. బలపనూరులో ప్రస్థానం మొదలుపెట్టిన నాటికి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ప్రపంచంలో మీరు పెట్టుబడులు పెట్టిన రంగం ఉందా? ఒక ఆట ఆడేసుకున్నారనమాట. ఇక వెరైటీస్ని చెరబెట్టారు. ఇది రాజారెడ్డి రక్త చరిత్ర అని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ తాత చరిత్రను బయట పెట్టండి అని చెప్పినట్టు ఉంది. బయట బగబగ, ఇంట్లో కొత్త కోస్తా నిప్పులు కొలిమి, కోతలతో కష్టాలు, ఓవర్లోడ్, అత్యధిక ఉష్ణోగ్రతలతో టపాసుల్లో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, 2 రోజుల్లోనే పేలిన 22 ట్రాన్స్ఫార్మర్లు. అది పరిస్థితి రాష్ట్రంలో. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.